నా పేరు సత్యనారాయణ అండి. మాది పక్క సామిల్లు. ఉదయం 6:15 గంటలకి ఫైర్ అయింది. ఇది ఓ మనిషి ఫోన్ చేసి రాత్రి నిన్నంతా వర్షం వలన మేము కూడా 9 వరకు ఉండి మొత్తం తీసుకుని వెళ్ళిపోయాం. ఎక్కడ మేము దింపేసాం మొత్తం. పొద్దున్న 6:15 ఫోన్ చేసి అలా ఫైర్ అవుతుందని ఫోన్ చేశారు. ఇమీడియట్లీ ఫైర్ అయిన ఫోన్ చేసి ఫైర్ వచ్చి వెంటనే మంటల్ని ఆర్పారండి. మొత్తం ఇంచుమించే చాలా కర్ర కాలిపోయింది, మిషనరీ డ్యామేజ్ అయిపోయింది, మోటార్లు కాలిపోయినాయి, షెడ్ కాలిపోయింది. ఇంచుమించుగా చాలా వరకు లాస్ అయిపోయింది. సుమారు ఎంత సుమారుగా ఒక 20 లక్షల వరకు ఉంటుందండి, 15-20 మధ్య వరకు. ఇన్సూరెన్స్ లాంటివి ఉంటాయి? ఇన్సూరెన్స్ చేయలేదండి, ఎందుకంటే ఎవరు ఒకరు ఉండవు కర్ర అంటే ఒకరు ఉంటాయి కాబట్టి చేయలేదు. కర్ర ఎంతవరకు? కర్ర ఇంచుమించుగా ఒక 2 లారీలు 3 లారీలు ఉంటుంది. ఒక లారీ వచ్చి ఒక 7-8 లక్షల వరకు ఉంటుంది. 3 లారీలు కర్ర వరకు కాలిపోతుంది. అలాగే మోటార్లు, మిషనరీ షెడ్. ఏమేమి కర్ర లోపల? ఏ కర్ర, ఆపకర్ర, మారు జాతి అన్ని కలుపు. టెంపర్ డిపో పేరు వెంకటరమణ సామిల్, స్టేడియం రోడ్డు. ఎన్ని గంటల సమయం? ఇప్పుడు ఏం తెలియదు కానీ ఉదయం 6 గంటలకి మాకు తెలిసిందండి. తెలిసిన వెంటనే వచ్చి వెంటనే ఫైర్ ఫోన్ చేసాం. వాళ్ళు వచ్చి మంటలు నారు. T6 అండి. T6 లో తిరుగుతున్నాను. ఇది 1 కాల్ మాకు ఫోన్ చేసి ఇక్కడ స్టేడియం దగ్గర ఇక్కడ ఫైర్ అయింది, మీరు అక్కడికి వెళ్ళమంటే మేము ఇమీడియట్ గా బయలుదేరి ఇక్కడికి వచ్చామండి. వచ్చినాక ఇది ఇక్కడ తగిలిపడిపోతున్నారు, చెక్క మొత్తం అంతా తగిలిపడిపోయింది. తర్వాత మేము పైరోళ్ళు కూడా మేము కంట్రోల్ ఫోన్ చేస్తే వాళ్ళు కూడా ఇన్ఫార్మ్ చేస్తే పైరోళ్ళు కూడా వచ్చారండి. మొత్తం ఇదంతా మంటలన్నీ అదుపు చేసి అన్నీ దగ్గరుండి మొత్తం అన్నీ చూసాం సార్. ఎలాంటి ప్రాణ నష్టం ఏం జరగలేదు, కానీ కొద్దిగా ఆస్తి నష్టం కొద్దిగా జరిగిందని చెప్తున్నారండి. అంతే సార్. మంటలు దేని వల్ల వచ్చినాయి నేను అడిగాను సార్. ఇది కరెంట్ కూడా మేము ఆపేసాం సార్. అసలు ఇది ఎలా జరిగిందో కూడా మాకు తెలియదండి. ఎవరో బాత్రూమ్కి వస్తా ఫోన్ చేస్తే మాకు గబగబా పరిగెట్టుకుని వచ్చాం సార్. వచ్చి చూసినప్పటికి మొత్తం ఇదంతా మంటలు ఇది అయినాయి సార్ ఇది అని చెప్తున్నారు సార్. అది ఎలా జరిగిందో మాకు కూడా తెలుస్తలేదు సార్ అని చెప్తున్నారు సార్. అదే సార్, మేము కంట్రోల్ రూమ్ కి మా ఫస్ట్ 1 కాల్కి వస్తాయి కదా సార్, 1 కాల్ ఆఫీసర్లకి మేము ఇన్ఫార్మ్ చేసాం సార్. వాళ్ళు కూడా వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడాం, మేము కూడా మాట్లాడాం సార్. అది మా ఆఫీసర్లు చూస్తారు సార్, ఎందుకంటే మేము స్పాట్ లో 1 కాల్ అంటే ఇమీడియట్గా వెళ్ళమని మా ఎస్పీ గారు ఆర్డర్ సార్. అందుకే ఇప్పుడు 1 కాల్ అని పెట్టారు, అది ఇమీడియట్ గా మేము వచ్చాం. వచ్చినాయంటే మేము ఆఫీసర్ కూడా తెలిపొచ్చాం సార్.